నమస్తే అండి, వెల్కమ్ టు 41 డేస్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే పీజీ ఎందుకు చేయాలి, పీజీ ఎక్కడ చేయాలి, పీజీ ఎలా చేయాలి అనే 3 థింగ్స్ గురించి డిస్కస్ చేస్తాను. ఆటోమేటిక్గా వీడియో ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు డిగ్రీ చదివిన స్టూడెంట్, మీ ఇంట్లో ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగాలేదు, ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది అవుతుంది, ఏదో సవాల్ రీజన్స్ ఉన్నాయి. మీ ఇంట్లో పేరెంట్స్ పెళ్లి చేసేస్తానన్నారు, అమ్మాయి అయితే ఏదో ఏదో ఒక రీజన్ ఉంది నీ జీవితం, డిగ్రీ తర్వాత చదువు మానేయడానికి. బట్ నేను ఒక రీజన్ చెప్తాను, డిగ్రీ తర్వాత పీజీ చేయడానికి. ఏంటంటే మీ బ్యాచ్ లేదా నా బ్యాచ్, మనం ఎప్పుడైనా మన డిగ్రీ కంప్లీట్ చేస్తే మనకు మహా అయితే ఒక జాబ్ వస్తుంది. జాబ్ రాకుండా ఎవరు ఉండరు, ఖచ్చితంగా ఒక జాబ్ అంటూ వస్తుంది. లైక్ ఏదో గవర్నమెంట్ జాబ్ కూడా రావచ్చు మేబీ. కానీ ఒక రెస్పెక్ట్, ఒక ఎడ్యుకేషన్ వల్ల ఒక రెస్పెక్ట్ రావాలంటే డెఫినెట్గా నువ్వు డిగ్రీ పైన ఒక చదువు చదవాలి. ఎందుకు? ఒకప్పుడు అంటే డిగ్రీ చాలా తక్కువ మంది చదివేవారు కాబట్టి డిగ్రీ చదివా, ఓకే వెరీ గుడ్, బాగా చదివామా అనే థాట్ ఉండేది. కానీ ఇప్పుడు ఇంటర్ తర్వాత ఎవరు చదువు మానేయట్లేదు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా డెఫినెట్గా డిగ్రీ ఆర్ బీటెక్ ఖచ్చితంగా జాయిన్ అయిపోతున్నారు. అఫ్ కోర్స్ బీటెక్కే జాబ్స్ కొంచెం చాలా తక్కువ ఉంటున్నాయి అంటున్నారు. ఓకే, వాళ్ళందరూ జాబ్లో సెటిల్ అయినా సరే వాళ్ళలో బెటర్గా సెటిల్ అవ్వాలనుకుంటే వాళ్ళందరూ ఖచ్చితంగా ఒక గేట్ రాసి ఎంటెక్ చేస్తున్నారు. ఎంటెక్ మీన్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. బీటెక్ ఒక గ్రాడ్యుయేషన్ అనుకుంటే ఖచ్చితంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. అలాంటిది మనం డిగ్రీ జాయిన్ అయ్యాం, డిగ్రీ చదివాం, ఏదో కష్టపడి డిగ్రీ పాస్ అయిపోయాం. సో బయటకు వెళ్ళిపోయి కంప్లీటెడ్ డిగ్రీ, ప్లీజ్ గివ్ మీ సమ్ రెస్పెక్ట్ అని చెప్పి నిలబడితే ఎవరు రెస్పెక్ట్ ఏమి ఇచ్చారు నీకు? సో రెస్పెక్ట్ ఖచ్చితంగా ఎర్న్ చేసుకోవాలని కొటేషన్ చదివాం కదా స్టేటస్లో అక్కడ చాలాసార్లు. సో ఎలా ఎర్న్ చేస్తాం? దానికంటే ఒక దారి ఉండాలి కదా. సో నాకు తెలిసిన ఒక దారి ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే ఎనీ సబ్జెక్ట్, నువ్వు ఏ సబ్జెక్ట్లో సరే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా సరే నీకు మనీతో పాటు రెస్పెక్ట్ని తీసుకొచ్చే చదువు అది. సొసైటీలో పెద్ద చదువులు చదివాడరా, చాలా పెద్ద పెద్ద చదువులు చదివాడరా అని ఎప్పుడు అంటారు? వన్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వ్యక్తిని చూసి అంటారు. ఆఫ్టర్ దట్ పిహెచ్డీ కూడా చేస్తాను, వేరే విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిహెచ్డీ దాకా వెళ్ళాలంటే ముందు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవ్వాలి కదా. కానీ నువ్వేమనుకుంటున్నావు? నా ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగాలేదు, నాకు అర్జెంటుగా ఎంప్లాయ్మెంట్ కావాలి, నాకు అర్జెంటుగా జాబ్ కావాలి అనుకున్న వాళ్ళైతే మా ఇంట్లో పెళ్లి చేసేస్తానంటున్నారు. సో అలా ఏదో ఒక సమ్ రీజన్ చెప్పేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ అనే విషయాన్ని చాలా ఈజీగా పక్కన పెట్టేస్తాం. నువ్వు ఫస్ట్ వన్ ఒక తీర్మానం చేసుకో, అంటే మెంటల్గా గట్టిగా ఫిక్స్ అయిపో. ఏంటి? నా ఎడ్యుకేషన్ అనేది పీజీ చేయకుండా కంప్లీట్ అవ్వదు. వితౌట్ పీజీ మై ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్కంప్లీట్ అని ఒక తీర్మానం నువ్వు చేసుకో. ఎలా చేసుకోవాలి తెలుసా? సొసైటీలో చాలా మంది కొన్ని విషయాలు డైరెక్ట్గా తీర్మానం చేసుకుంటారు, చాలా డైరెక్ట్గా. ఇప్పుడు సపోజ్ ఒక పేరెంట్ని, మీ అమ్మాయికి పెళ్లి ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నానంటే డిగ్రీ అయిపోయి చేసేస్తానండి అని చూడండి, ఎంత సింపుల్గా చెప్తాడు ఆయన. అంటే ఏంటి? డిగ్రీ ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అప్పుడు పెళ్లి చేయాలి ఆయన ఒక తీర్మానించుకున్నాడా? మీ అమ్మగారు, మీ నాన్నగారు, ఏంటమ్మా ఇంట్లో కష్టాలు ఉన్నాయంటే మా అబ్బాయి డిగ్రీ చదువుతున్నారు కదండి, డిగ్రీ కంప్లీట్ అయిపోయిన వెంటనే మా కష్టాలు తీరిపోతాయి. వాళ్ళు ఫిక్స్ అయిపోతున్నారు కదా, వన్స్ నీకు చదువు అయిపోయిన తర్వాత వాళ్ళ కష్టాలు తీర్చేస్తావని. వాళ్ళు ఎలా తీర్మానించుకున్నారు? అలా తీర్మానించుకోవాలి. ఎలా? ఒక డిగ్రీ చదువుతున్న ప్రతి స్టూడెంట్ కూడా వన్స్ నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తేనే నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది. ఎందుకు అంటే ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వల్లే నీకు ఒక మంచి పొజిషన్ వస్తుంది, అట్ ది సేమ్ టైం మంచి శాలరీతో నీ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇనీషియల్ డిగ్రీతోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటే చాలా లోగా నీ ప్రొఫైల్ ఉంటుంది, నీ ప్రొఫైల్ అంతా లో ఇన్కమ్తో వెళ్ళిపోతుంది. వెళ్దాం, నేను అన్నా అందరూ సెటిల్ అవుతున్నారు కాదనట్లే, కానీ ఒక రేంజ్కి ఎదగాలి, నాకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కావాలి నా లైఫ్లో, నేను ఒక స్టేజ్కి వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనే స్టెప్ అయితే తీసుకోవాలి. సరే సార్, మీరు ఇంతలా చెప్పారు కాబట్టి నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తాను, నేను పీజీ జాయిన్ అవుతాను సార్. సో ఏంటి పీజీ చదవాలంటే ఎక్కడ చదవాలి? మాకు మొన్న లాస్ట్ టైం క్లాస్లో ఒకసారి చెప్పారు సార్, ఆంధ్ర యూనివర్సిటీలో చదవమని, అక్కడ చదివేయమంటారా? లేదా నేను తెలంగాణ స్టేట్ సార్, నాకు ఉస్మానియా యూనివర్సిటీ చాలా పెద్దదని తెలుసు, అక్కడ చదివేయమంటారా? ఓన్లీ ఆ 2 థాట్సే పెట్టుకుంటాం. లేదంటే మనం సార్ పార్ట్ టైం చేసుకుంటూ చదివిస్తుంటాను సార్, నేను మా దగ్గరలో కాలేజ్ ఉంది, అక్కడ ఫీజు డైరెక్ట్గా వెళ్తే సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. పీజీ చదివేది పదే పదే చెప్తున్నాను, నీలో ఉన్న నిన్ను బయటికి తీసుకురావడానికి, ఒక కొత్త కోణం బయటకు ఆవిష్కరించడానికి. వన్స్ పీజీ చదివిన వాడికి, పీజీ డిస్టెన్స్లోనో పీజీ చదవకుండా డిగ్రీ చేస్తున్న వాడికి మైండ్ అంటే థింకింగ్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. నేను చూసాను చాలా క్లియర్గా. నేను డిగ్రీ వరకు చాలా నార్మల్కి బిలో నార్మల్ స్టూడెంట్, అసలు వీడు ఒక స్టూడెంట్ అన్నట్టు ఉంటుంది. వన్స్ నేను పీజీ జాయిన్ అయిన తర్వాత నాకు మొత్తం ఆ 2 years లైఫ్లో నన్ను చాలా మార్చింది. నన్నే అనుకుంటే నాకు తెలిసిన చాలా మంది మీ టీచర్స్ని, మీ లెక్చరర్స్ అందరూ బయటతో పోలిస్తే కొంచెం థింకింగ్లో కానీ వాళ్ళ ఆలోచన విధానం చాలా కొత్తగా ఉంటుంది.
ఓన్లీ ఎక్కడి నుంచి వచ్చిందిరా ఆలోచన విధానం అంటే ఓన్లీ పీజీ కెన్ టీచ్. పీజీలో ఓన్లీ ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఆ సబ్జెక్ట్ చదువుకుంటూ వెళ్ళిపోతాం అనుకోకండి. పీజీ మీ లైఫ్ని టీచ్ చేస్తుంది. మీ లైఫ్ మొత్తానికి కావాల్సిన విషయాలన్నిటిని అక్కడ అందిస్తుంది. సరే సార్, ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ వెళ్ళి నేర్చుకోమంటారు అంటే, ఫస్ట్ పీజీ చేద్దాం నువ్వు డెసిషన్ తీసుకున్నందుకు ఆల్ ది బెస్ట్. ఫస్ట్ వన్ ఎక్కడ చెయ్యాలి అంటే, ఫస్ట్ మనకు కావాల్సినది వేర్ ఐ హ్యావ్ టు స్టడీ, ఎక్కడ చదవాలి అంటే మనకి చాలా సోర్సెస్ ఉన్నాయి. మనకి ఇనీషియల్గా తక్కువలో వెళ్ళాలి. ఫస్ట్ స్టేట్లో ఆలోచిస్తే మనం తెలంగాణ స్టేట్ అవ్వచ్చు, లేకపోతే ఆంధ్ర స్టేట్ అవ్వచ్చు, ఈ స్టేట్స్లో ఆలోచిస్తే 15+ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ అవ్వచ్చు, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అవ్వచ్చు, యోగి వేమన్ యూనివర్సిటీ అవ్వచ్చు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అవ్వచ్చు, ఆదికవి నన్న యూనివర్సిటీ అవ్వచ్చు, అంబేద్కర్ యూనివర్సిటీ అవ్వచ్చు. ఇలాగా నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఒక 15 యూనివర్సిటీస్ దాకా ఉన్నాయి. అవి కాకుండా తెలంగాణ స్టేట్ అయితే 10+ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ యూనివర్సిటీస్ అన్నిట్లోని కూడా నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయొచ్చు. ఓకే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చాలా ఈజీగా చేయొచ్చు. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేద్దాం అంటే నాకు స్టేట్లోనే ఉండాలి ఓకే అనుకుంటే, ఓకే, ఇక్కడ ఎక్కడ యూనివర్సిటీలో పోస్ట్ పీజీ చేసినా సరే మన స్టేట్ మొత్తం మీద ఉన్న అన్ని డిస్టిక్లో ఉన్న స్టూడెంట్స్ కూడా నిన్ను అప్రోచ్ అవుతారు. అంటే నువ్వు చదువుతున్న ప్లేస్లో నువ్వు ఏ డిస్టిక్ నాకు తెలియదు, కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెస్ట్ గోదావరి స్టూడెంట్ అనుకోండి, ఇంకొక శ్రీకాకుళం స్టూడెంట్ ఫ్రెండ్ అవుతాడు, లేదా అక్కడి నుంచి చిత్తూరు జిల్లా నుంచి వచ్చి ఒక ఫ్రెండ్ అవుతాడు. ఓకేనా, నువ్వు ఒక మహబూబ్ నగర్ జిల్లా స్టూడెంట్ అనుకోండి, హైదరాబాద్ జిల్లా వాడు, సంగారెడ్డి, రంగారెడ్డి, ఇలా ఏదో ఒక జిల్లా వాళ్ళు నీకు యాడ్ అవుతారు. సో ఏమవుతుంది, వాళ్ళ కమ్యూనికేషన్, నీ కమ్యూనికేషన్, నీ ఐడియాలజీ వాడే ఐడియాలజీ కొంచెం మిక్సప్ అవడం వల్ల నీలో ఒక కొత్త కోణం బయటకు వస్తుంది. అది ఒక స్టేట్ లెవెల్లో ఉంటుంది. అలా కాదు సార్, నేను కొంచెం చేంజ్ అవుదాం అనుకుంటున్నాను. నేను ఇప్పటివరకు ఆల్మోస్ట్ డిగ్రీ దాకా లోకల్ ఫ్రెండ్స్తోనే ఉన్నాను కదా, నా నాలెడ్జ్ని కొంచెం పెంచుకోవాలనుకుంటున్నాను. సో నాకు ఎక్కడ సోర్స్ ఉంటుంది సార్ అంటే, అప్పుడు మన దగ్గర ఉన్న అవకాశాలు ఏంటంటే 40 సెంట్రల్ యూనివర్సిటీస్ అండ్ 39 స్టేట్ యూనివర్సిటీస్ అండ్ 10 డీమ్డ్ యూనివర్సిటీస్, ఆఫ్ కోర్స్ ఒక 60+ ప్రైవేట్ యూనివర్సిటీస్ కలిపి ఓవరాల్ గా ఒక ఒక 150 యూనివర్సిటీస్ ఏం చేస్తున్నాయంటే మెర్జ్ అయిపోయి, ఓకేనా, ఈ 150 ఇన్స్టిట్యూషన్స్ మెర్జ్ అయ్యి CUET సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ పీజీ అని చెప్పి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాయి. ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసి అందులో క్వాలిఫై అయిన వాళ్ళందరికీ ఎక్కడ సీట్స్ ఇస్తారు నాన్న, ఈ సెంట్రల్ యూనివర్సిటీ సీట్ ఇస్తారు. లైక్ బెనారస్, హిందూ బెనారస్ యూనివర్సిటీ అయ్యి ఉండొచ్చు, సెంట్రల్ యూనివర్సిటీ పాండిచ్చేరి అవ్వచ్చు, సెంట్రల్ యూనివర్సిటీ పంజాబ్ అవ్వచ్చు, సెంట్రల్ యూనివర్సిటీ చెన్నై అవ్వచ్చు, సెంట్రల్ యూనివర్సిటీ కేరళ అవ్వచ్చు, సెంట్రల్ యూనివర్సిటీ కర్ణాటక అవ్వచ్చు, సెంట్రల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ ఉంది, అండ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీ. ఇవన్నీ యూనివర్సిటీస్ లో నువ్వు పీజీ చేయాలనుకున్నా సరే డిగ్రీ వాళ్ళు ఎలిజిబుల్లే. సో నేను పీజీ ఎక్కడ చేయాలని డెసిషన్ తీసుకోవడం మీద డిపెండ్ అవుతుంది. ఎక్కడ చేయొచ్చు అన్నది నీ ఇష్టమే. వన్స్ డెసిషన్ తీసుకున్న తర్వాత ఎలా కొట్టాలని తర్వాత ఆలోచిద్దాం. ఫస్ట్ అంటే మన డెసిషన్ తీసేసుకోవాలి కదా. సో అలాంటి యూనివర్సిటీస్ అన్నిటికీ ఒక ఛాన్స్ ఉంది. లేదు సార్, నా చుట్టూ ఎక్స్పర్ట్స్ ఉండాలి, ఆ సబ్జెక్ట్ లో స్టూడెంట్ ఎక్స్పర్ట్ అయి ఉండాలి, చెప్పే ఫ్యాకల్టీ ఎక్స్పర్ట్ అయి ఉండాలి, అక్కడ ఉండే అట్మాస్ఫియర్, అక్కడ ఉండే వాతావరణం మొత్తం కూడా నన్ను ఒక రేంజ్కి తీసుకెళ్ళగలగాలి, నన్ను ఒక హైట్స్ తీసుకెళ్ళి వదిలేయాలి అని ఒక ఆలోచన ఉందనుకోండి. అలాంటప్పుడు ఒక 3000 మెంబర్స్ కి, ఏ సబ్జెక్ట్ అయినా సరే ఒక 3000 మెంబర్స్ కి అవకాశం ఉంటుంది. ఎక్కడంటే ఐఐటీస్, ఇండియా మొత్తం మీద 22 ఐఐటీస్. మనకి ఏదైనా సరే ఇండియా మొత్తం మీద నెంబర్ 1 ఇన్స్టిట్యూషన్ ఏది నేను చదువుకోవడానికి అన్నారు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా మన నోట్ నుంచి రావాల్సింది ఏంటంటే ఐఐటి మద్రాస్, ఐఐటి గౌహతి, ఐఐటి ముంబై, ఐఐటి ఖరగ్పూర్, ఇవన్నీ కూడా ఐఐటీసే. అంటే మనకి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఎలా మాట్లాడుకుంటాం పక్క దేశంలో, అలా మన దేశంలో మాట్లాడుకోవాలనుకుంటే ఐఐటి మద్రాస్ ఉంది. సో ఇలాంటి ఐఐటీస్ లో చదవడానికి, అలాగే ప్రతి స్టేట్ లోని ఉన్న ఎన్ఐటీస్ లో చదవడానికి, దాంతోపాటు బెంగళూరులో ఐఐఎస్సి అని చెప్పి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అని చెప్పి ఐఐఎస్సి ఉంది, అక్కడ చదవడానికి, ఈ 3 ప్లేసెస్ లో చదవడానికి మనకి ఐఐటి జామ్ అని చెప్పి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది. ఐఐటి జామ్ అని ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది. ఇక్కడ ఒక మొత్తం మీద అబ్జర్వ్ చేస్తే 3000 మెంబర్స్ కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే నువ్వు టెస్ట్ రాస్తే క్వాలిఫై అయిన టాప్ 3000 మెంబర్స్ కి ఏదో ఐఐటీలో సీట్ వస్తుంది. ఈ ఐఐటి బాగుంటుందా, ఈ ఐఐటి బాగుంటుందా, ఈ సెంట్రల్ యూనివర్సిటీ బాగుంటుందా, ఈ సెంట్రల్ యూనివర్సిటీ బాగుంటుందా, ఆ స్టేట్ యూనివర్సిటీ బాగుంటుందా,
క్వశ్చన్ వద్దు, యూనివర్సిటీ ఈజ్ యూనివర్సిటీ, అందులో చదివితే చాలు నీ లైఫ్ చేంజ్ అవుద్ది గ్యారంటీగా. నీకు ఎక్కడ నువ్వు చదివిన స్థాయికి, నువ్వు నేర్చుకున్న సబ్జెక్ట్ కి, నీకు వచ్చిన ప్లేస్ కి ఎక్కడ వస్తే అక్కడ అది యూనివర్సిటీయా, ఓకే వెళ్ళిపోయావంటే చాలు నీ లైఫ్ గోత్రు అంతే, అలా ఈజీగా ఎదిగిపోతాం. అక్కడ దాకా ఇస్తాను. సరే సార్, ఓకే మనకి మీరు 3 ఆప్షన్స్ ఇచ్చారు, స్టేట్ యూనివర్సిటీస్, సెంట్రల్ యూనివర్సిటీస్ ఆర్ ఐఐటీస్ ఆర్ ఎన్ఐటీస్. ఇక్కడ ఎక్కడో చదవమని, మరి ఒక్కొక్కటి ఎలా చదువుతాం, మరి సిలబస్ ఏంటి, మళ్ళీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని క్వశ్చన్ అడిగాం అనుకోండి. లైక్ క్వశ్చన్ ఏమడుగుతావు, వాట్ ఈస్ ద ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అని అడిగంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ యూనివర్సిటీ చూసుకున్నాం అనుకోండి, మీరు ఏ సబ్జెక్ట్ ఎంచుకున్నా, లైక్ సబ్జెక్ట్ కెమిస్ట్రీ ఆర్ మ్యాథమెటిక్స్ ఆర్ ఫిజిక్స్ ఎనీథింగ్, నువ్వు ఏ సబ్జెక్ట్ చివరికి హిస్టరీ, ఎకానమీ, బయాలజీ, బాటనీ, జువాలజీ ఏదైనా సరే నువ్వు తీసుకో, సబ్జెక్ట్ ఇది అని చెప్పు, ప్యాటర్న్ మాత్రం ఇలాగే ఉంటుంది. ఏంటి సార్ ప్యాటర్న్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్ యూనివర్సిటీస్ తీసుకున్నాను అనుకోండి, లైక్ ఏపీ ఆర్ తెలంగాణ, లోకల్ స్టేట్ యూనివర్సిటీ తీసుకుంటే, తెలుగు స్టేట్స్ తీసుకుంటే అక్కడ 100 క్వశ్చన్స్ ఉంటాయి, అక్కడ 100 క్వశ్చన్స్ ఉంటాయి. 90 minutes మాత్రం టైం ఇస్తాడు, అంటే 1.5 hour టైం ఇస్తాడు. నో నెగిటివ్ మార్కింగ్, 100 క్వశ్చన్స్ కి 100 మార్క్స్, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీ ఈ 1 mark. సింపుల్ గా అయిపోతుంది, చాలా సింపుల్ గా తెలిపోతుంది. సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. అంటే ఎలా ఉంటుంది అంటే, నార్మల్ గా మనం ఇప్పుడు వరకు డిగ్రీ వరకు చదువుకున్న సిలబస్ మొత్తం మీద 100 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు, 90 minutes టైం ఉంటుంది, 100 క్వశ్చన్స్ కి 100 మార్క్స్ వస్తాయి. నెగిటివ్ మార్కింగ్ ఉండదు కాబట్టి నీకు నచ్చినట్టు, అంటే వచ్చినవన్నీ పెట్టి రానివన్నీ నీకు నచ్చింది పెట్టుకున్నా సరే ఏదో సీట్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ డిగ్రీ మీద చాలా కాన్సెప్ట్ మీద చాలా ఒక ఫోకస్ ఉండాలి, ఒక కమాండ్ ఉండాలి, ఓకేనా. ఆఫ్టర్ దట్ సెంట్రల్ యూనివర్సిటీ అబ్జర్వ్ చేశారనుకోండి, ఇక్కడ ఇంతకు ముందు అయితే 100 క్వశ్చన్స్ ఉండేవి, 25 క్వశ్చన్స్ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ నుంచి అడిగేవారు. సో వాళ్ళు ఏమనుకున్నారో లాస్ట్ 2 years నుంచి ఏం చేశారంటే తీసేశారు, ఎందుకు అంత ఇబ్బంది పెట్టడం, సో 100 నుంచి ఒక 25 క్వశ్చన్స్ తీసేద్దాం, ఇంకెన్ని ఉంటాయి 75 క్వశ్చన్స్. సో ఎగ్జామ్ ఓన్లీ 75 క్వశ్చన్స్ కి పెడతారు. పెడుతూ టైం ఎంత ఇస్తున్నారు, 105 minutes. ఎంత టైం నాన్న, 105 minutes. సో 105 minutes టైం ఇస్తున్నారు. సో అంటే ఆల్మోస్ట్ 1 hour 45 minutes ఎక్స్ట్రా, అంటే 15 minutes తో 2 hours టైం అనమాట. సో ఆ టైంలో 75 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ 4 marks, అంటే 75 into 4 marks చేస్తే ఎంత వస్తుంది, 300. ఎంత వస్తున్నా 300 మార్క్స్ వస్తాయి. ఆఫ్ కోర్స్ ఆ నెగిటివ్ మార్కింగ్ ఉంది, 1/4 తీసుకుంటాడు. అంటే నీకు వచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ రైట్ అయితే 4 మార్క్స్ వస్తాయి, ఒక క్వశ్చన్ రాంగ్ అయితే 4 + 1 అంటే 5 మార్క్స్ పోతాయి, ఓకేనా. ఇది మన ఉన్న రూల్. సో ఆ విధంగా మనం ఏదైనా రాస్తాం. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. స్టేట్ యూనివర్సిటీస్ లో అయితే నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. ఆఫ్ కోర్స్ మార్చేయచ్చు, ఆ నోటిఫికేషన్ ఇచ్చిన దాన్ని డిపెండ్ అవుతుంది. ఈ సంవత్సరం నోటిఫికేషన్ ఇంకే ఇవ్వలేదు, ఇచ్చినప్పుడు నేను నెగిటివ్ మార్కింగ్ లేదన్నాను, అక్కడ వెళ్ళినప్పుడు నెగిటివ్ మార్కింగ్ ఉంది, సురేష్ సార్ చెప్పారు కదా నేను హత్యం కదా దిక్కు పెట్టుకుంటూ వచ్చేయకూడదు. అబ్జర్వ్ కాదు, ప్రెసెంట్ ఉన్న సినారియోలో అయితే మాత్రం నెగిటివ్ మార్కింగ్ లేదు. సో నెక్స్ట్ తెలుసుకోవాల్సింది అంటే ఐఐటీస్, ఎన్ఐటీస్ ఆర్ ఐఏఎస్సి, ఆ 3 అవి ఏంటంటే టాప్ క్లాస్ యూనివర్సిటీస్ అమ్మా, టాప్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్. అక్కడ చదివితే నీకు లైఫ్ సెటిల్మెంట్ అనేది మనం ఊహించలేము అనమాట. ఏంటి ఇంతలా సెటిల్ అయిపోతుంది, అదేంటి రాడు అలా ఉండేవాడు కదా డిగ్రీలో అన్న మాట నుంచి డిగ్రీ ఇలా అయిపోయాడు అనే మాటకి వెళ్ళిపోతాం. అంటే ఈ 2 చోట్ల వెళ్తే సెటిల్ అవ్వమా సార్ అంటే ప్రతి చోట సెటిల్మెంట్ ఉంటుంది. బట్ ఇక్కడ పీజీ చేయడమే సెటిల్మెంట్. మళ్ళీ చెప్తున్నాను, ఐఐటిలో పీజీ చేయడమే ఒక సెటిల్మెంట్ లెక్క. దాని తర్వాత రిఫరెన్స్ మీరు దేనికి ఇవ్వాలి, సెంట్రల్ యూనివర్సిటీకి ఇవ్వాలి. దాని తర్వాత రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి, స్టేట్ యూనివర్సిటీస్కి ఇవ్వాలి. దాని తర్వాత కూడా దేనికి ఇవ్వాలంటే చుట్టుపక్కల గవర్నమెంట్ కాలేజీలు ఉంటాయి కదా వాటికి ఇవ్వాలి. అప్పటికి దేనికి చదవాలంటే ఒక ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి వాటికి ఇవ్వాలి. సరే ఎన్ని రాలేదంటే పీజీ చదవడం అనే తప్ప డిస్టెన్స్ లో కూడా పీజీ చేసినాం దాని వల్ల యూజ్ ఏముండదు. పీజీ సర్టిఫికేట్ వాల్యూ ఎవరు, పీజీ చేయడం వల్ల నీలో వచ్చిన మెచ్యూరిటీకి మాత్రమే సొసైటీలో వాల్యూ ఇవ్వడం మొదలవుతుంది. పీజీ సర్టిఫికేట్ చూసి అడుగు చదువుకున్నాడు రెస్పెక్ట్ ఇద్దాం అని ఎవరు అనుకోడు. పీజీ చేసిన తర్వాత నీ మాట తీరు మారుతుంది, నీ యొక్క తీరు ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. దానికి సమాజం నీకు రెస్పెక్ట్ ఇస్తుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ చేసావు అన్నది ఇంపార్టెంట్ కాబట్టి నేను ఎక్కడెక్కడ చేయాలో అన్ని చెప్తున్నాను. ఓకే సార్, ఇక్కడ 60 క్వశ్చన్స్ ఇస్తారు, 180 minutes, అంటే ప్రతి క్వశ్చన్ కి 3 minutes టైం ఉంటుంది. ఇక్కడ ఎన్ని మార్క్స్, 100 మార్క్స్. అదేంటి సార్ ఉన్నదే మనకి క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే 60 క్వశ్చన్స్ కదా 100 మార్క్స్ ఎలా ఇస్తారంటే, నేను ఇక్కడ క్వశ్చన్ ప్యాటర్న్ ఎక్కడ చెప్తాను, రెండాటికి సేమ్. ఈ రెండు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఎటువంటి చేంజ్ ఉండదు.
ఇక్కడ 75 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు, 4 ఆప్షన్స్ ఉంటాయి, ఏదో ఒక ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ పెట్టేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బట్ ఇక్కడికి వచ్చేప్పుడు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఏంటంటే నాన్న ఫస్ట్ 60 ని 30 అండ్ 10 అండ్ 20 ఎలా డివైడ్ చేస్తారు? ఇది పార్ట్ ఏ, ఇది పార్ట్ బి, ఇది పార్ట్ సి. బాగా గుర్తుపెట్టుకో నాన్న. పార్ట్ ఏలో మనకి 2 సెక్షన్స్ ఉంటాయి. పార్ట్ ఏలో 2 సెక్షన్స్ ఉంటాయి, లైక్ 10 క్వశ్చన్స్ అండ్ 20 క్వశ్చన్స్. 10 క్వశ్చన్స్ అండ్ 20 క్వశ్చన్స్. నన్ను ఈ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ రా. ఆ 10 క్వశ్చన్స్ ఎన్ని మార్క్స్ వస్తాయి? 10 మార్క్స్ వస్తాయి. ఈ 20 క్వశ్చన్స్ ఈచ్ వన్ క్యారీస్ 2 మార్క్స్. అంటే ఎన్ని మార్క్స్ వస్తాయి ఇక్కడ? 40 మార్క్స్ వస్తాయి. ఎన్ని వస్తాయన్నా? 40 మార్క్స్ వస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, మనకి 30 క్వశ్చన్స్ ఉంటాయి, అందులో 10 క్వశ్చన్స్ ఒక సెట్, 20 క్వశ్చన్స్ ఒక సెట్ కింద ఉంటుంది. 10 క్వశ్చన్స్ ఉన్న ఫస్ట్ సెట్ లో 10 క్వశ్చన్స్ కి 10 మార్క్సే, చాలా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాడు. కానీ కింద 20 క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి 40 మార్క్స్. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. అంటే ఏమవుతుంది? కొంచెం డెప్త్ పెరుగుతుంది అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ సెక్షన్ కి నెగిటివ్ మార్కింగ్ ఉంది. దీనికి ఏముంటాయినా? నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఓకే, వీటిని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటారు. అంటే ABCD అనే ఆప్షన్స్ ఉంటాయి, వాటిని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటారు. సో వీటికి నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఓకేనా? ఎంత సార్ నెగిటివ్ మార్కింగ్ అంటే 1/3 నెగిటివ్ మార్కింగ్. ఎంతమా? 1/3. అంటే ఒక మార్క్ లో 1/3 ఎక్స్ట్రాగా పోతుంది అనమాట. ఓకే, సో ఇక్కడైతే 1/3, ఇక్కడైతే 2/3. ఎందుకు? ఇక్కడ 2 మార్క్స్ కదా క్వశ్చన్ కి, అందులో 2/3 పోతుంది. 0.66 తీసేస్తాడు. ఆఫ్టర్ దట్ సెక్షన్ 2 ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ? 10 క్వశ్చన్స్ ఉంటాయి. కానీ ఈ 10 క్వశ్చన్స్ కూడా ఏంటంటే MSQ రా. సరే, MCQ అంటే తెలుసు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మరి MSQs అంటే ఏంటంటే నన్ను మల్టిపుల్ సెలెక్టెడ్ క్వశ్చన్స్. మల్టిపుల్ సెలెక్టెడ్ క్వశ్చన్స్ అంటే ఏంటంటే ఒక క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ ఇస్తే దాని ఆన్సర్ మోర్ దెన్ 1 ఆప్షన్ ఉంటుంది. అంటే ఒక క్వశ్చన్ లో ABCD ఇస్తే BC కూడా ఆన్సర్ అవ్వచ్చు, BCD ఆన్సర్ అవ్వచ్చు, ABCD కూడా ఆన్సర్ అవ్వచ్చు. అంటే ఒక క్వశ్చన్ కి ఆప్షన్ ఏ తెలిస్తే సరిపోదు, B కరెక్టో కాదో తెలియాలి, C కరెక్టో కాదో తెలియాలి, D కరెక్టో కాదో తెలియాలి. అలా అబ్జర్వ్ చేస్తారు. అందుకే ఇక్కడ ఎన్ని వస్తాయి? 10 క్వశ్చన్స్ కదా. 10 క్వశ్చన్స్ కి మార్క్స్ ఏంటంటే 20 మార్క్స్ రా. ఎన్ని మార్క్స్ అమ్మా? 20 మార్క్స్. ఇక్కడ ఈ 20 ఏంటంటే డిస్క్రిప్టివ్. ఆప్షన్స్ ఉండవు, డాష్ వదిలేస్తాడు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వదిలేస్తాడు. ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఆన్సర్ తో నువ్వే ఫిల్ చేయాలి. ఓకేనా? అర్థమైందా? sin 30 = డాష్ అంటాడు అంతే. సో నువ్వు డైరెక్ట్ గా 1/2 నువ్వే రాయాలి. ఆ వర్డ్స్ లో కానీ లేదా 1/2 నెంబర్ కానీ నువ్వే వేయాలి. సో ఇక్కడ కూడా అగైన్ 10 + 10 కింద ఉంటాయి. ఈ 10 కి 20 మార్క్స్, ఈ 10 కి 10 మార్క్స్. సో అబ్జర్వ్ చేయి, 30, 50 అండ్ 50. ఓవరాల్ గా ఎన్నైనా 100. ఇలా క్వశ్చన్ పేపర్ ఉంటుంది. క్వశ్చన్ పేపరే డిఫరెంట్ గా ఉంటుంది, అందుకో చెప్పింది. ఇక్కడ గుర్తు పెట్టుకో, మాక్సిమం 100 కి 35 వచ్చాయంటే నువ్వు టోప్ అనమాట. 100 కి 60లు 70లు ఏం ఆకలేదు, జస్ట్ 100 కి 30 వచ్చాయంటే 30-35 వచ్చాయంటే నీకు ఈజీగా సీట్ వస్తుంది ఏదో ఒక IITలో. అంటే ఆలోచించి ఏ లెవెల్ డెప్త్ ఉంటుందో, సో ఏ విధంగా చదివితే వస్తుంది అన్నది కూడా నువ్వే డెసిషన్ తీసుకో. ఇప్పుడు చేయాల్సిందల్లా ఏ సబ్జెక్ట్ చదవాలి అని మాత్రం చూసుకో. సరే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ 2 సెక్షన్స్ కి కూడా నో నెగిటివ్. అంటే ఓన్లీ ఫస్ట్ సెక్షన్ మాత్రమే నెగిటివ్ ఉంది, తర్వాత 2 సెక్షన్స్ కి నెగిటివ్ అనేది లేదు. 50 మార్క్స్ నెగిటివ్ ఉంటుంది, 50 మార్క్స్ కి నెగిటివ్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా కూర్చుని జాగ్రత్తగా చదువుకుంటే ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. అందుకే నీకు 100కి 70, 80 రమ్మని అడగట్లే. 100కి 30, 35, 25, 27 క్యాస్ట్ బేస్ చేసుకుని కూడా, రిజర్వేషన్ పెట్టి కూడా. ఓకేనా? సో అందువల్ల మాక్సిమం 35, 40 అనుకుంటే చాలు, ఈజీగా నువ్వు IITలో జాయిన్ అయిపోవచ్చు. ఓకే, సరే సార్ మీరు చెప్పారు కాబట్టి IITలోనో సెంట్రల్ యూనివర్సిటీలోనో లేదా ఏపీ సెంట్రల్ మన స్టేట్స్ యూనివర్సిటీస్ లో కానీ జాయిన్ అవుతాను. ఓకే, మరి ఏం చదవాలి? ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్పారు, సరే ఏం చదవాలి అన్నారంటే ఇక్కడ దాకా అయితే ఓవరాల్ గా అందరు పీజీ అంటే ఎవరు పీజీ చేయాలనో చెప్పేశాను. బట్ యాజ్ ఎ మ్యాథమెటిక్స్ లెక్చరర్ నేను మ్యాథమెటిక్స్ గురించి సిలబస్ అవి డిస్కస్ చేయగలను, మిగతా సిలబస్ వాటి గురించి తెలియదు కాబట్టి చెప్పట్లేదు.
ఒకవేళ నిజంగానే మిగతా పేపర్స్ కూడా సిలబస్ కావాలి, దాని యొక్క స్కీమ్ కావాలి అనుకుంటే ఓకే, సపోజ్ మీరు కామెంట్ చేయండి, నేను తెలిసిన మా ఫ్రెండ్స్ ఉంటారు కదా ఆ లెక్చరర్ ద్వారా చెప్పిస్తాను. ప్రెసెంట్ నేనైతే మాత్రం ఓన్లీ మ్యాథమెటిక్స్ మాత్రం చెప్తున్నాను. సో మీరు మిగతా సబ్జెక్ట్స్ అయితే చూసినా పర్లేదు, ఎందుకంటే ఆఫ్టర్ పీజీ ఏం జరుగుతుందో కూడా ఇప్పుడు వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. లేదు నేను వేరే సబ్జెక్ట్స్ అనుకుంటే ఓకే, వీడియో స్కిప్ చేసేసి డైరెక్ట్ గా ఎప్పుడు పీజీ సెట్ పడుతుంది, ఎప్పుడు సిఈ సెట్ పడుతుంది, ఎప్పుడు ఐఐటి పడుతుంది జాగ్రత్తగా చూసుకుని అప్లై చేసి సీట్ కొట్టేసి బాగా సెట్ అయిపోండి. ఓకేనా? సో ఇప్పుడు డిస్కస్ చేయబోయేది ఏంటంటే వాట్ ఈస్ ఆఫ్టర్ మ్యాథమెటిక్స్. సో పీజీ చేసేసావు, పీజీ జాయిన్ అయిపోదాం ఫిక్స్ అయ్యావు, సరే ఎంఎస్సి మ్యాథ్స్ చేద్దాం ఫిక్స్ అయ్యావు. ఎంఎస్సి మ్యాథ్స్ చేస్తే ఏం లాభం, నాకంటూ ఒక లైఫ్ ఉండాలి కదా సార్. ఎంఎస్సి మ్యాథ్స్ చేశానంటే ఎంఎస్సి మ్యాథ్స్ అయిపోయింది, దానివల్ల యూజ్ ఏంటి, నాకు ఆఫ్టర్ ఆపర్చునిటీస్ ఏముంటాయి అవి చెప్తే కదా నాకు పీజీ చేయాలనిపిస్తుంది. కొంచెం అవి కూడా చెప్పొచ్చు కదా సార్ అన్నామంటే, అంటే ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేసిన తర్వాత వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మన స్టేట్ లో కావచ్చు, లేకపోతే ఇందాకే చెప్పాను ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి అంత కౌంట్ రాశాం కదా, అవన్నీ గవర్నమెంట్ యూనివర్సిటీస్. అవి కాకుండా ప్రతి స్టేట్ లోని ప్రైవేట్ యూనివర్సిటీస్ 1,00,000 ఉన్నాయి. అవి కాకుండా ఆ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బొచ్చుడు ఉన్నాయి, అన్ని అందరికీ తెలిసిందే కదా. వాటన్నిటిలోని కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ ప్రొఫెసర్ జాబ్స్ ఉంటాయి. అవి చేయాలన్నా సరే ఫస్ట్ నువ్వు ఎంఎస్సి కంప్లీట్ చేయాలి. సో ఒకవేళ ఆ ఫీల్డ్ లోకి వెళ్ళావు, నాకు ఎప్పటి నుంచో యూనివర్సిటీలోని లేకపోతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి వాళ్ళకి టీచ్ చేయాలని ఉంది అని కోరుకుంది అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని నీ యొక్క ప్రొఫెషన్ కింద తీసుకోగలిగితే మనకి స్టార్టింగ్ ఎంత శాలరీ వస్తుందంటే 50,000 అంటే 50K ఇస్తారు. ఎక్కడ దాకా వెళ్తుంది అంటే డిపెండ్స్ ఆన్ యువర్ సబ్జెక్ట్, డిపెండ్స్ ఆన్ యువర్ కరికులం, అంటే నీ రెజ్యూమ్ మీద డిపెండ్ అవుతాయి. మాక్సిమం ఇప్పుడున్న పరిస్థితిలో ఒక 4 lakhs దాకా కూడా వెళ్ళచ్చు. అంటే నాకు తెలిసిన లెక్చరర్స్ చాలా మంది అంటే ప్రొఫెసర్స్ అందరూ 4 lakhs ఒక్కొక్కటి తీసుకోవడం నాకు తెలుసు కాబట్టి అక్కడ దాకా ఒక సూచన చేసి, లేదు సార్ నాకు టీచింగ్ లోనే ఉండాలి బట్ పీజీ చేసినందుకు ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకున్నా అంటే లైక్ లెక్చరర్ ఇన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆర్ జూనియర్ కాలేజ్ అంటే స్టేట్ లో మన ఇంటి ముందు, మన ఇంటి వీధిలో, మన మండలం చివర ఎక్కడో చెప్పిన జాబ్ చేసుకోవాలి, అది గవర్నమెంట్ అయి ఉండాలి. నేను చేసింది ఎంఎస్సి, సో టీచర్ జాబ్ రాదు. సో లెక్చరర్ జాబ్ కొట్టాలనుకుంటే కొట్టచ్చు, అదేమి అసాధ్యమైన విషయం కాదు. ఒక నోటిఫికేషన్ పడితే టాప్ కొడతాను ఎంఎస్సి అయిన తర్వాత. మరి ఏంటి దానివల్ల యూజ్ ఏంటి సార్ అంటే 70K ఇప్పుడున్న పరిస్థితుల్లో 70,000 వస్తుంది ఇనీషియల్ గా జాయిన్ అయినోడు. అది కూడా వెళ్తుందండి. అఫ్ కోర్స్ 4 lakhs వేసాను కానీ మొన్నే చూసుకున్నా నా శాలరీ నేను రిటైర్ అయ్యేటప్పుడు ఒక 6-7 అయిపోయాం. సో నువ్వు రిటైర్ అయ్యేటప్పుడు ఒక 10 వచ్చేసిన ఆశ్చర్యపోకలేదు, అప్పుడు మీకు జాబ్లు ఉంటాయి. సో అది ఎంచుకున్నా సరే ఎంత వస్తుంది, 70 నుంచి 4 lakhs రావడం చేస్తుంది. లేదు అలా కాదు, నేను చాలా చదివాను బట్ మా ఇంట్లో పరిస్థితి బాగాలేదు, నేను అర్జెంటుగా సెటిల్ అయిపోవాలి అనుకో, ఎక్కువ ఇబ్బంది పడకూడదు అనుకుంటే ఒక జూనియర్ కాలేజ్ చూసుకుని ఏదో ఒక ఐఐటియో జేఈఓ ఉన్నాయి కదా, ఏఐట్రిబి అని ఏవో చెప్తున్నారు కదా, ఏవో పేర్లు చెప్పేస్తారు కదా, అవి చెప్పడానికి జాయిన్ అయిపోయి ఒక 2 సంవత్సరాలు ఒక్క చావు అంత కాదనుకోండి గొడ్డు జాయిన్ చేసేసారు అనుకోండి, మీరు ఆటోమేటిక్ గా సీనియర్ లెక్చరర్ అయిపోతారు. వన్స్ సీనియర్ లెక్చరర్ అయిపోతే అఫ్ కోర్స్ నువ్వు శ్రీ చైతన్య నారాయణలో చదువుకున్న స్టూడెంట్ కాబట్టి ఆ లెక్చరర్స్ ఎంత తీసుకున్నారో తెలుసు కాబట్టి ఎంత తీసుకొచ్చినా సేమ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎంత తీసుకుంటాడో సేమ్ శాలరీ గెయిన్ చేయొచ్చు. స్టార్టింగ్ 58, 68, 78 గంటలకు ఇస్తారు వాళ్ళు. నువ్వు ఐఐటి ఎంట్రన్స్ కి నువ్వు బాగా చెప్పగలిగితే, ఓకే, నీట్ చెప్పగలిగితే, అలా ఏదైనా నువ్వు ఓకే వీడు ఈ సబ్జెక్ట్ లో తోపు అనే ఫీలింగ్ తెప్పించుకోగలిగితే చాలు. జస్ట్ ఎంసెట్ లెవెల్లో ఎంత వచ్చేస్తున్నా ఒక 50K to 4 lakhs వరకు డ్రా చేసుకోవచ్చు. అలా కాదు నేను మరి అంత కాదు, ఎంసెట్ నాన్ ఎంసెట్ లేకపోతే జస్ట్ జూనియర్ కాలేజ్ లో చెప్తాను అన్నారు అనుకోండి, వాడి శాలరీ ఎలా ఉంటుంది అంటే 30 lakhs నుంచి 150. మహా అయితే ఎంసెట్ చెప్తాడు అంతే, ఆడు ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోవడం, రోజుకు 4-5 క్లాసెస్ చెప్తారు ఆయన, అంతకంటే ఎక్కువ అనుకుంటే 1,50,000 దాకా వెళ్ళి లైఫ్ టైం అది అచీవ్మెంట్ అవ్వచ్చు. అలా కాదు, నువ్వు ఎంఎస్సి చేసిన తర్వాత గేట్ రాసి ఎంటెక్ చేయగలిగితే నువ్వు సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతావు. సో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యావంటే శాలరీ తెలుసు కదా ఎలా ఉంటుందో, సేమ్ వీళ్ళతో ఈక్వల్ అయిపోవచ్చు. సో మన ఎంఎస్సి తర్వాత కాస్త నువ్వు తీసుకునే స్టెప్, నువ్వు పడే కష్టం బేస్ చేసుకుని నీ లైఫ్ అనేది టర్న్ అవుతుంది. ఇవన్నీ కూడా చేయకుండా ఎంఎస్సి చేసి ఖాళీగా ఇంటికి కూర్చుంటే మనకు రూపాయి కూడా రాదు. ఎందుకురా మ్యాథ్స్ చేస్తావు, ఏం ఉపయోగం లేదురా అంటారు. బట్ ఎంఎస్సి మ్యాథ్స్ చేసిన వాడికి లైఫ్ బయట చాలా గట్టిగా ఉంటుంది. బట్ నువ్వు చేయాల్సిందల్లా నెక్స్ట్ స్టెప్ కరెక్ట్గా తీసుకోవాలి. ఎంఎస్సి తర్వాత హార్డ్ వర్క్ చేయడానికి 1 year 2 years హార్డ్ వర్క్ చేయడానికి నువ్వు సిద్ధం అవ్వాలంటే. ఓకే సరే సార్, ఎంఎస్సి తర్వాత ఏం చేస్తే ఆ పొజిషన్కి వెళ్తాను నేను, మీరు ఏదో బాగానే చెప్పారు. ఎంఎస్సి ఉన్నప్పుడు ఏమైనా చేయమంటారా లేదా ఎంఎస్సి చేసిన తర్వాత ఏం చేయమంటారు అన్నా అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా చాలా క్లియర్గా,
ప్రొఫెసర్ అవ్వాలనుకుంటున్నావు, నన్ను ప్రొఫెసర్ అవ్వాలి అంటే ఒక యూనివర్సిటీస్ లో నువ్వు ఎంఎస్సీ చేసి వెళ్ళినా సరే తీసుకుంటారు. బట్ జూనియర్ లెక్చరర్ కింద ఏదో తీసుకుని 15,000, 25,000, 20,000, 30,000 అలా పెట్టేసి వదిలేస్తారు. నేను రెస్పెక్ట్ ఇవ్వరు. అదే సార్ పీజీ చేస్తే రెస్పెక్ట్ వస్తుంది అన్నారు, సమాజంలో వస్తుంది, బట్ శాలరీ ఇచ్చే చోట రాదు. వన్స్ శాలరీ ఇచ్చే చోట రెస్పెక్ట్ కూడా కావాలంటే మనకి ఖచ్చితంగా ఏం చేయాలంటే పిహెచ్డి చేయాలి. ఏం చేయాలి? పిహెచ్డి చేయాలి. సో పిహెచ్డి నేను చేసేస్తాను సార్, పిహెచ్డి చేయాలని సార్ అంటే పీజీ చేయడం వేరు, పిహెచ్డి చేయడం వేరు. వన్స్ నువ్వు పిహెచ్డి చెయ్యాలి అంటే డెఫినెట్ గా ఒక సిఎస్ఆర్ నెట్ క్వాలిఫై. సిఎస్ఆర్ నెట్ అంటే ఏంటి సార్? సిఎస్ఆర్ నెట్ అంటే పీజీ రాయడానికి, పీజీ చేయడానికి ఎంట్రన్స్ రాసావా, దాన్ని పీజీ ఎంట్రన్స్ అనుకున్నాం కదా, సిఈటి, ఐఈటి, జామ్. అలా పిహెచ్డి చేసే వాడికి సిఎస్ఐఆర్ నెట్ అనేది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ లాంటిది. వన్స్ అది కనుక నువ్వు క్వాలిఫై అయ్యి అందులో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అని ఒకటి ఉంటుంది, జేఆర్ఎఫ్. సిఎస్ఆర్ నెట్ లోనే కొంచెం మంచి మార్కులు వస్తే వాళ్ళు ఇస్తారన్నమాట. సిఎస్ఆర్ నెట్ క్వాలిఫైడ్ వేరు, దాంట్లో ఒక 4-5 మార్కులు ఎక్స్ట్రా వస్తే ఏం చేస్తారు? జేఆర్ఎఫ్ ఇస్తారు. వన్స్ జేఆర్ఎఫ్ వస్తే నువ్వు ఇండియా మొత్తం మీద ఎక్కడైనా పిహెచ్డి చేసుకోవడానికి ఎలిజిబిలిటీ వచ్చినట్టే. నేను ఏం చేస్తాను సార్ అంటే తీసుకుంటారా? తీసుకుంటే ఊరికే తీసుకోరు, నీకు ఎవ్రీ మంత్ ప్రెసెంట్ ఉన్న దాని ప్రకారం 42,000 ఇస్తున్నారంట. స్టైఫండ్ ఇస్తారు ఎవ్రీ ఇయర్ చదువుకోవడానికి. యూనివర్సిటీ ఫీజులు కట్టేగా మీకు ఓల్డ్ డబ్బులు మిగులుతాయి. ఆ డబ్బులతో ఇంటికి పంపించుకుంటే నీ చదువు అయిపోతుంటది, ఇంట్లో వాళ్ళందరూ మామిడి జాబ్ చేస్తున్నాడు ఫీలింగ్ అయిపోతుంది. ఆఫ్టర్ 3 years అయిపోయిన తర్వాత నీకు తెలియకుండా ఏమొచ్చేస్తుంది? ఒక పిహెచ్డి చేతిలోకి వస్తే ఇక్కడికి వెళ్ళావు అనుకో, ఇందాక 50K అన్నాను కదా, అది తుమ్ముడి ఆల్మోస్ట్ 80-90తో స్టార్ట్ అవుతుంది లైఫ్. సో నువ్వు చేయాల్సిన ఏంటి? ఎంఎస్సి చేసేటప్పుడు చేసిన తర్వాత 2 సిఎస్ఆర్ నెట్ క్వాలిఫై, 3 years పిహెచ్డి చేయాలి. బాగుంటుంది లైఫ్. ఎందుకంటే పీజీ తర్వాత సిఎస్ఆర్ నెట్ క్వాలిఫై అయిపోతే మీకు జీతం వస్తుంది కదా 40,000. మేము చదువుకుంటలేదు, అదేంటి సార్ నా లైఫ్ వేస్ట్ చేస్తున్నారు మీరు అనుకోవడానికి. 22 years పీజీ అవుతుంది, వెంటనే సిఎస్ఆర్ నెట్ క్వాలిఫై 25 years పిహెచ్డి అవుతుంది, జాయిన్ అయితే 90,000. ఎవరికి వచ్చేస్తుందమ్మా 25 years కి 90,000, 1 lakh నీకు వస్తుంది. ఎప్పుడు? పిహెచ్డి చేస్తే. బాబాయ్ ఈ పిహెచ్డీలు అవి మన వల్ల కాదు అన్నాం అనుకో, అవును తప్పే ఉంది. లెక్చరర్ ఇన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, అది లెక్చరర్ ఇన్ జూనియర్ కాలేజ్, ఏదో చదువుతూ కొడతా అన్నాక జాబ్. మరి అప్పుడు ఏం చేయాలి సార్ అంటే సిఎస్ఆర్ నెట్ కి ఏదైతే సిలబస్ ఉంటుందో అదే సిలబస్ ఈ లెక్చరర్ ఇన్ డిగ్రీ కాలేజ్, లెక్చరర్ ఇన్ జూనియర్ కాలేజ్, ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా అంటే ఈ గవర్నమెంట్ జాబ్ రావాలంటే కూడా ఎగ్జామ్ రాయాలి కదా, ఆ ఎగ్జామ్ లో కూడా అదే సిలబస్ ఉంటుంది. కానీ ఎడిషనల్ గా జిఎస్ అనేది ఒకటి ఉంటుంది, అంటే హిస్టరీ, పాలిటీ, జోగ్రఫీ ఏ పేపర్స్ ఉంటాయి అవి చదవాలి. సో అందుకే సిఎస్ఆర్ నెట్ క్వాలిఫై అయిపోతే మ్యాథ్స్ సిలబస్ ఓవర్. దాంతో పాటు 2 years పాటు ఏదో జాబ్ చేసుకుంటూ ఇంటి దగ్గర కూర్చొని కాంపిటేటివ్ ప్రిపేర్ అయితే అప్పుడు నీ లక్ బాగుండి నోటిఫికేషన్ రిలీజ్ అయితే, ఇంకా నీ లక్ బాగుండి టైంకి ఎగ్జామ్ జరిగితే అప్పుడు నీకు ఈ జాబ్ లోకి వెళ్తావు. సో ఇక్కడ కూడా తెలియకుండా సిఎస్ఆర్ నెట్ తర్వాత 2 years అయితే నువ్వు స్పెండ్ చేయడం జరిగింది. ఓకేనా? 3 years స్పెండ్ చేసి పిహెచ్డి చేస్తావా, 2 years స్పెండ్ చేసి గవర్నమెంట్ జాబ్ కొడతావా, నీ ఇష్టం. ఇక్కడ కొంత రిస్క్ ఉంటుంది. ఎందుకు? 2 years కూర్చున్నావు, నోటిఫికేషన్ రాకపోతే 3rd year కూడా కూర్చోాలి, నోటిఫికేషన్ అయితే 4th year కూడా కూర్చోాలి. బట్ నీ అల్టిమేట్ గోల్ ఏదైతే జీవితాంతం కూర్చొని తప్పలేదు అంటారు. ఎందుకంటే లైఫ్ తెలుసు కదా, వన్స్ గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే సెటిల్డ్ నువ్వు ఒక్కడో కాదు, నీ ఫ్యామిలీ, నీ వంశం అంతా సెటిల్ అయిపోతుంది. ఓకేనా? అండ్ లేదు సార్ ఇందాక అనుకున్నాం కదా మనం సీనియర్ లెక్చరర్ అయిపోదాం అనుకున్నాం కదా అంటే, సీనియర్ లెక్చరర్ అయిపోవాలంటే 2 years హార్డ్ వర్క్ కంపల్సరీ కాదు, కూర్చోవాలి, ఎంసెట్ కూర్చోవాలి. ఫస్ట్ టైం మళ్ళీ డిగ్రీ పీజీ అయిపోయిన తర్వాత ఇంటికి కూర్చుని ఎంసెట్ ఇనిషియల్ గా నేర్చుకోవాలి, క్లాస్ స్టూడెంట్ లా నేర్చుకోవాలి, ప్రతి బిట్టు ప్రాక్టీస్ చేయాలి. ఒక 2 years నీది కాదనుకుని అన్ని నేర్చేసుకుంటే ఆఫ్టర్ దట్ నీకు ఏ ప్రాబ్లం లేకుండా ఎవ్రీ మంత్ ఒక సాలిడ్ ఇన్కమ్ అంటూ వస్తుంది. లేదు అంత కష్టపడలేను, అందులో 50% కష్టపడతానంటే ఇది వస్తుంది, నీ ఇష్టం. చెప్పాను కదా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే మాత్రం గేట్ రాయాలి. గేట్ రాయడానికి మనకి గేట్ ఈజీగా సిఎస్ఆర్ నెట్ క్వాలిఫై స్తోమత ఉంటే ఆటోమేటిక్ గేట్ ఈజీగా క్వాలిఫై అయిపోవచ్చు. గేట్ అయిన తర్వాత 2 years ఎంటెక్ చేయాలి. ఓకే, సిఎస్ఆర్ నెట్ రాసి 3 years పిహెచ్డియా, గేట్ రాసి 2 years ఎంటెక్, 2 years హార్డ్ వర్క్ చేసి సీనియర్ మీద, లేదంటే సిఎస్ఆర్ నెట్ అయిన తర్వాత 3 years వెయిట్ చేసి గవర్నమెంట్ జాబ్. ఏదైనా సరే ఒక హార్డ్ వర్క్, ఒక పేషెన్స్, ఒక లక్ ఫ్యాక్టర్ తో నువ్వు చదివే విధానంతో నీ లైఫ్ అనేది సెటిల్ అవుతుంది. ఓకే, సరే సార్ నేను చేసేస్తాను. వాట్ ఈస్ ద ఎగ్జామ్ సిలబస్? నేను ఎగ్జామ్ సిలబస్ దేనికి చెప్తానంటే పీజీ ఎంట్రన్స్ చెప్తాను. గుర్తుపెట్టుకో, సియు సెట్ కైనా, పీజీ ఏపీ స్టేట్ పీజీ సెట్ కైనా, ఐఐటి కైనా సరే సేమ్ సిలబస్ ఉంటుంది, సేమ్ సిలబస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా సరే సిలబస్ రామాయణం అనే రాస్తారు. స్టేట్ కైనా రామాయణం అంటారు, లేక సెంట్రల్ కైనా రామాయణం అంటారు, ఐఐటీస్ కైనా రామాయణం అంటారు.
బట్ అడిగే క్వశ్చన్ మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రామాయణం ఫస్ట్ స్టేట్ లో రామాయణం మాట్లాడేప్పుడు రాముడి యొక్క భార్య పేరేంటి అనేది స్టేట్ లో అడిగాడు అనుకోండి, సెంట్రల్ కి వచ్చేప్పటికి రాముడి యొక్క చివరి తమ్ముడి పేరేంటి అని అడుగుతారు. అదే ఐఐటికి వచ్చేప్పటికి రాముడి యొక్క చివరి తమ్ముడి యొక్క భార్య ఎవరని అడుగుతాడు. అయితే చివరి తమ్ముడు భార్య అవడానికి రీజన్ ఏంటి, ఆ పెళ్లి ఎప్పుడు జరిగింది, ఆ పెళ్లి ఎంతమంది వచ్చారు, ఇలా క్వశ్చన్. అంటే డెప్త్ మారిపోద్ది అంతే తప్ప సిలబస్ కానీ ఆ ఫ్రేమింగ్ కానీ ఎక్కడ చేంజ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే ఇక్కడ నేను క్లియర్గా ఇచ్చా, ఏపీ పీజీ సెట్కి ఇచ్చాను అండ్ సియూ సెట్కి అండ్ ఏపీ పీజీ సెట్ రెండేటికి ఇచ్చా. ఇక్కడ చూడండి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇక్కడ ఉంది మీ డిగ్రీలో చదువుతారు. అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా లైక్ గ్రూప్ థియరీ అండ్ రింగ్ థియరీ రెండేట్లో మీ పీజీలో చదువుతారు, ఇక్కడ చదువుతారు. సో మార్క్స్ వైజ్ కూడా ఇక్కడ చాలా చూడండి 75 మార్క్స్ కదా, సో ఇలా ఉంటుంది. ఇదేంటి 100 మార్క్స్, క్లారిటీగా చూడు. లీనియర్ ఆల్జీబ్రా ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. సో రెండు చదువు, మూడో చదువు. రియల్ అనాలిసిస్, మల్టిపుల్ ఇంటిగ్రల్స్ ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. వెక్టర్ క్యాల్కులస్, కాంప్లెక్స్ అనాలిసిస్ అనేది కొత్తగా ఉంటుంది, ఎవరో చదవరు. అఫ్ కోర్స్ రెండు స్టేట్ లోనే చదవరు. ఇది ఒకటి ఎడిషనల్ గా నేర్చుకోవాలి. దేనికోసం? సియూ సెట్ కోసం, అంటే సెంట్రల్ యూనివర్సిటీ సెట్ కోసం. అక్కడ సాలిడ్ జామెట్రీ మనకు తెలిసిందే, అండ్ లీనియర్ ప్రోగ్రామింగ్ ఇది ఒకటి. ఈ రెండు టాపిక్స్ నేర్చుకోవాలి. ఈ రెండింటి నుంచి 13 మార్క్స్ వస్తాయి. అందరూ వదిలేస్తారు. దీన్ని ఎవరైతే ఫెచింగ్ చేసుకుంటారో, కొత్త విషయం నేర్చుకుంటారో వాళ్ళకి మంచి స్కోర్ వస్తుంది. ఇక్కడ అంటే సాలిడ్ జామెట్రీ అండ్ నెంబర్ థియరీ డైరెక్ట్ క్వశ్చన్స్. మిమ్మల్ని అంత ఏమి ఇబ్బంది పెట్టారు. మరి రామాయణంలో నేను అడిగిన రాముడి సీత లాంటి క్వశ్చన్స్ ఏం అడగరు. నువ్వు నేర్చుకున్నందుకు, నువ్వు చదువుకున్నందుకు వర్త్ఫుల్ గా ఉంటుంది. నీ ఫ్రెండ్ ఏం చదవకుండా పీజీ ప్రిపేర్ అయినవాడికి నువ్వు అన్ని చదివి పీజీ ప్రిపేర్ అయినప్పుడు డెఫినెట్ గా మీ ఇద్దరిలోనే చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఎందుకు నేను టైం వేస్ట్ చేశాను, వాడికి అదే సీట్ వచ్చింది, నాకు యూనివర్సిటీ సీట్ వచ్చింది. వాడికి నార్మల్ యూనివర్సిటీ సీట్ వస్తే నీకు సెంట్రల్ గా వెళ్ళిపోతావు, వాడికి సెంట్రల్ వస్తే నీకు ఐఐటి వస్తుంది. సో నువ్వు చదివే ప్రతి క్షణం నీకు యూజ్ అవుతుంది. ఒకటి, నేను పీజీ చేయాలని డెసిషన్ తీసుకో. 2, ఇక్కడ పీజీ చేయాలని ఒక అంబిషన్ పెట్టుకో. 3, దాన్ని తగ్గట్టే కష్టపడు, ఖచ్చితంగా కష్టపడు. ఓకేనా సార్? నేను కష్టపడిపోతాను, ఎన్ని మార్క్స్ వస్తే నేను సెటిల్ అవుతాను, నాకు ఇన్ని మార్క్స్ వస్తేనే కదా సెటిల్ అవుతాను. మీరు ఏదో చెప్పారు కాబట్టి నేను హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనుకున్నాను సార్ నా టార్గెట్. సరే ఓకే, 75 క్వశ్చన్స్ 300 మార్క్స్ అనుకున్నారు కాబట్టి నేను చదువుతున్నాను సార్, సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తున్నాను సార్. బట్ నా మైండ్ లో ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుంది అన్నాం అనుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ చూడండి. ఐఐటీలో అయితే ర్యాంక్ సిస్టమ్ ఉంటుంది. టాప్ 3000 ర్యాంక్స్ అనుకున్నాం కదా, 3000 మెంబర్స్ ఉన్నా కాబట్టి 3000 ర్యాంక్స్ ఇస్తారు. బేస్డ్ ఆన్ క్యాస్ట్, బేస్డ్ ఆన్ జెండర్ అన్ని చూసుకుని ఇస్తాడు ర్యాంక్. నీకు ర్యాంక్ అంటూ వచ్చింది అంటే నువ్వు క్వాలిఫై అయినట్టు. సో ర్యాంక్ వచ్చిన తర్వాత నువ్వు అప్లై చేసుకుంటావు. నీకు ఏ యూనివర్సిటీ సీట్, ఏ ఇన్స్టిట్యూట్ సీట్ వస్తే ఆ ఇన్స్టిట్యూట్ చేస్తావు. క్లియర్. సెంట్రల్ యూనివర్సిటీలో అలా కాదు, మార్క్స్ మాత్రమే ఇస్తాయి. నువ్వు ఎన్ని మార్క్స్ వచ్చాయి చూస్తావు. ఇక్కడ ప్రతి సెంట్రల్ యూనివర్సిటీకి ఇండివిజువల్గా వెళ్ళి అప్లై చేసుకోవాలి. అది ఒక్కొక్కసారి 25% వచ్చినప్పుడు కూడా క్వాలిఫై అవుతాయి, ఒక యూనివర్సిటీ వస్తుంది. ఒక్కొక్కసారి 65% వచ్చినా సరే ఒక యూనివర్సిటీ రాదు. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనుకోండి, పెద్ద యూనివర్సిటీ, అంటే టాప్ 3, టాప్ 2 లో ఉంటుంది అది. సో అక్కడ సీట్ రావాలనుకోండి మినిమం మాక్సిమం ఒక 60% ఉండాలి. అదే సెంట్రల్ యూనివర్సిటీ చెన్నై, కర్ణాటక లేదా సెంట్రల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్, అవి చాలా చిన్నవి, ఇమేజ్ గానే ఎస్టాబ్లిష్ కొంచెం ఇమేజ్ ఎదుగుతున్నాయి. అక్కడ లాస్ట్ టైం ఒక స్టూడెంట్ కి 27% ఎంత వచ్చింది, 27 వాడికి సీట్ వచ్చింది. అక్కడ జాయిన్ అయిపోయి చేస్తున్నాడు కూడా. అందువల్ల నీకంటూ బాగా చదివి క్వాలిఫై అయితే ఫస్ట్ ఆ ఎగ్జామ్ ని ఏదో ఒక సెంట్రల్ యూనివర్సిటీ లేదా ఏదో ఒక ఐఐటీలో సీట్ వస్తుంది. అదే మన ఆంధ్ర యూనివర్సిటీ లేదా ఉస్మానియా యూనివర్సిటీ ఇలాంటి చోట చదవాలనుకున్నారు అనుకోండి, ఈజీగా 60%. మనకి మంచి స్కోర్, నేను ఏమి ఇబ్బంది పడకుండా ఉండాలి అనుకుంటే ఒక 60% తెచ్చుకో, 50% తెచ్చుకోపోని నువ్వు ఎక్కడ కలితే అక్కడ వస్తుంది. పీజీ సెట్ రాసి 50% తెచ్చుకో, నీకు కావాల్సిన యూనివర్సిటీ సీట్ ఇప్పిస్తాను. నేను సెంట్రల్ యూనివర్సిటీ రాసి 50% తీసుకురా, నీకు కావాల్సిన సెంట్రల్ యూనివర్సిటీ సీట్ ఇప్పిస్తాను, గ్యారెంటీ వస్తుంది. 50 to 60% చాలు, టాపర్స్ అంటారు మనం. ఓకేనా? సో సరే సార్ చెప్పారు కాబట్టి నేను చదివేస్తాను. ఓకే, చదివేస్తాను, చాలా కొంచెం ఈజీగా చదువుతాను. మరి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి? సో ఎలా చదవమంటారు, మమ్మల్ని ఎలా చదవమంటారంటే, నాకు మీరు చదువుతుంది డిగ్రీ అని తెలుసు. సో మీరు డిగ్రీ చదివేటప్పుడు ఎలా చదువుతారో కూడా క్లారిటీ ఉంది. అంటే నీకు ఈ సబ్జెక్ట్ మీద లైక్ మ్యాథ్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, ఏదో సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది.
కానీ ఎలా చదువుతాం మనం? రేపు మార్నింగ్ ఎగ్జామ్ అంటే ఈ రోజు నైట్ మొదలెడతారు పుస్తకాలు తీయడం, లేదా మధ్యాహ్నం మొదలెడతారు. ఇప్పుడు ఫోన్ ఉన్న విషయంలో మీరు అంత బాగా చదవడం కూడా అంత ఈజీ ఏం కాదు. కానీ మనం కాంపిటేటివ్కి వచ్చిన తర్వాత అకాడమిక్స్ వేరు, మీరు చదివింది ఇప్పుడు వరకు అకాడమిక్స్ అది వేరు. ఇప్పుడు చదువుతుంది ఏంటి? కాంపిటేటివ్. పీజీ ఎంట్రన్స్ అవ్వచ్చు, దాని తర్వాత సిఎస్ఆర్ నెట్ అవ్వచ్చు, లేదా గేట్ అవ్వచ్చు. ఇవన్నిటిని ఏమంటారంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటారు. వన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చిన తర్వాత రేపు ఎగ్జామ్ అంటే ఈ రోజు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని ఈ రోజు నైట్ చదువుతానంటే కుదరదు. ఈ రోజు నువ్వు డెసిషన్ తీసుకున్నావు నేను పీజీ చేయాలి అని, ఈ రోజు ఒక అంబిషన్ పెట్టుకున్నావు ఇక్కడ పీజీ చేయాలి అని, ఈసారి అనేసుకున్న మనసులో ఇంత స్కోర్ నాకు కావాలని, ఇన్ని జరిగిన తర్వాత స్టడీ అనేది ఎగ్జామ్ డేట్ ఇచ్చిన తర్వాత, అప్లికేషన్ పెట్టిన తర్వాత, ఓ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అంటే కుదరదు. ఈ రోజు మంచిది, ఈ రోజు సాయంత్రం కాలం మొదలెట్టు, ఏ బుక్ ఏ సబ్జెక్ట్ అనుకుంటా సబ్జెక్ట్ చదవడం మొదలుపెట్టు. అంతే తప్ప ఇలా అలా ప్లాన్ చేసుకుని లాస్ట్లో కొట్టుకుంటారంటే ఏ ఉపయోగపడదు. నిజంగా ఇలా చదివే ఉద్యోగం నీకు ఉంటే మాత్రం హోప్స్ ఎక్కువ పెట్టేసుకోకు, నాకు అక్కడ చేయాలి ఇక్కడ చేయాలని ఒక టార్గెట్స్ ఒక ఎయిమ్స్ ఏమి పెట్టేసుకోకండి. నువ్వు ఈజీగా అంటే లైక్ ఏంటంటారు, నేను ఒక గొప్ప ప్లేస్లో సెటిల్ అవ్వాలి అనుకుంటే మాత్రం ప్రతి క్షణం ఇంపార్టెంట్. వన్స్ డిగ్రీ తర్వాత 2 years పీజీలో నువ్వు ఎలా అయితే కష్టపడతావో, వన్స్ బాగా కష్టపడగలిగితే ఆఫ్టర్ 22 years కదా ఇది, తర్వాత ఇంకో నువ్వు ఎలా లేదనో ఒక 50-60 ఏళ్ళు బతికేస్తావు. ఆ 60 ఏళ్ళు మాత్రం హోదా ఉంటుంది, పైసా ఉంటుంది, సమాజంలో రెస్పెక్ట్ ఉంటుంది, నీకు ధైర్యం ఉంటుంది. నీకు మెయిన్గా ప్రతిరోజు పిల్లలకి చేసే సర్వీస్లో చాలా హ్యాపీనెస్ ఉంటుంది. ఎన్ని రావాలంటే మాత్రం ఈ 2 years చాలా ఇంపార్టెంట్. ఆ 2 years కంటే దాని ఎంట్రన్స్ కోసం నువ్వు పడే కష్టం ఉంటుంది చూసావా, అది మోర్ ఓవర్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో అందుకని ఇలా చదవకుండా జాగ్రత్తగా చదవండి. ఓకే. సో సార్ దీనికి కోచింగ్ అవసరమా సార్ అంటే, యాక్చువల్లీ కోచింగ్ అని నేను చెప్పను, కానీ గైడెన్స్ అయితే చాలా అవసరం. ఎందుకంటే నిన్నటి వరకు మనం చదివింది చాలా డిగ్రీ లో ప్రొఫైల్లో చదువుతాం. సో మన లెక్చరర్ ఆర్ తెలిసిన లెక్చరర్ ఎవరో ఒకరు గైడెన్స్ ఇస్తే మనం ముందుకెళ్ళడం చాలా ఈజీ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా కోచింగ్ లేదా గైడెన్స్ ఎవరైనా ఇస్తారంటే వాళ్ళని మీరు అప్రోచ్ అవ్వచ్చు ఇబ్బందిగా. నేనైతే మాత్రం ఈ మ్యాథమెటిక్స్ దాకా ఎంట్రన్స్కి కోచింగ్ అయితే ఇద్దామని ఫిక్స్ అయ్యాను. మీకు ఒకవేళ దీనికి కోచింగ్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మెసేజ్ చేసినా, లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటే దానికి ఓపెన్ చేసుకున్నా సరే మీకు అవైలబిలిటీగా నేను వచ్చేస్తాను. ఏదైనా పర్లేదబ్బా, డిగ్రీ చదివేసి అక్కడతో ఆగిపోద్దు, పీజీ చేసి బాగా ఎదుగుదాం, మంచి ప్లేస్లో చేసి మంచిగా ఎదుగుదాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండ్